ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నా ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభ, నీ వలన ప్రభ వినుట ద్వారా మేము విశ్వాసం కలిగి దాని ద్వారా నడుచుకునే భాగ్యంను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం ఏడల నిలకడ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యమునకు లోబడి ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 16:9 చూద్దామండి. మీరింకనూ గ్రహింపలేదా? ఏంటండి? యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు జన సమూహం అంతా కూడా ఆకలి వేసినప్పుడు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉంచినప్పుడు ఈ పేతురు వేళ ఏమనుకొనిచున్నారు? దేవుడు ఈ ఉపమానం ఎందుకని చెప్పి ఉన్నాడు, మనం రొట్టెలు తేలేదని చెప్పుచున్నాడు కదా అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. పరిసయ్యులను సుంకరులను కూడా అనుకునిచున్నారు. ఏమని? తేలేదా అని. మీరెందుకు? యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకునిచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో? అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టిన ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? ఏంటదండి? కొన్ని చిన్న చేపలు 7 రొట్టెలను తినగాను కూడా, స్త్రీలను పురుషులను తినగాను కూడా ఎన్ని గంపలు మిగిలి ఉన్నాయో మీకు చూడలేదా? మీకు తెలియదా? ఎందుకు అల్ప విశ్వాసుల వలె మీరు ఆలోచించుచున్నారని యేసుక్రీస్తు వారు వీళ్ళకి చెప్పుచున్నాడు. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదు, మీరెందుకు గ్రహింపరు? ఏంటంటే రొట్టెలను గూర్చి చెప్పలేదు కానీ మీరెందుకు గ్రహింపరని అడుగుచున్నాను వారిని. మీరెందుకు గ్రహింపలేదు? అయినను 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అది అయినను చూడలేదా? గంపలు ఎత్తితురో అది అయినను మీకు జ్ఞాపకము లేదా అని అనుకుంటున్నాను. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదు, మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులను సద్కయ్యులను అని వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. సద్కయ్యులను పరిసయ్యులను కూడా మీరు పులిసిన పిండిని గూర్చియే మీరు జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులను సద్కయ్యులను అనువారు బోధన గూర్చియే జాగ్రత్త పడవాలని ఆయనతో చెప్పానని వారు గ్రహించిరి. ఏంటండి? పులిసిన రొట్టె కోసం కాదు నేను చెప్పి ఉన్నది, సద్కయ్యులను పరిసయ్యులను కూడా చేయుచున్న బోధ గురించి మీరు జాగ్రత్తగా ఉండుడని చెప్పుచున్నాను. జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పుచున్నాడు. పరిసయ్యులకు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగము చేయుచు 13వ వచనం చూద్దామండి. యేసు ఫిలిప్పీదైన కైసారు ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ఏంటదండి? యేసు ఫిలిస్తీయుడనియు కైసారు ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అక్కడ మనుష్య కుమారుడు ఎవడని కొంతమంది అనుకుంటున్నారు. జనులు చెప్పుకొనుచున్నారు, ఎవరు ఈయన? ఈ మనుష్య కుమారుడు అంటే ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహానా, లేకపోతే ఏలియాయా, ఇర్మియాయా అని వాళ్ళే అనుకునిచున్నారు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎవరని కూడా ఎవరికి కూడా తెలియట్లేదు. ఎందువలన ఆయన మనుష్య కుమారుడు, దేవుని స్వరూపమున మనకి కనిపించిన వాడు. ఆయనను గూర్చి ఏమనుకునిచున్నారు? ఈయన ఎవరు ఇలాగూ బోధ చేయుచున్నాడని ఈ యేసు ఎవరని ఒకరికి ఒకరు అనుకునిచున్నారు. బాప్తిసం ఇచ్చి యోహానని కొందరు, ఏలియా అని కొందరు అనుకునిచున్నారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. సద్కయ్యులను పరిసయ్యులను కూడా నేనైతే మీరెవరని అనుకునిచున్నారని వారందరిని కూడా అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని
కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఎవరండి? సీమోను పేతురుని మీరైతే ఏమనుకునిచున్నారని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు, సీమోనును పేతురును కూడా నీవు సజీవుడైన యేసుక్రీస్తు అని మేము అనుకునిచున్నామని చెప్పుచున్నారు. అందుకు యేసు సీమోను, బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఏంటండి ఈ సంగతి? పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ నువ్వు ఇప్పుడు బయలుపరచలేవని యేసుక్రీస్తు వారు చెప్పుచున్నాడు పేతురుతోటి. అక్కడ కొండ మీద ప్రసంగం చేయించినాడు. జన సమూహం అంతా కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరి మయాన్ని కూడా ఈయన ఎవరు అని ఒకరికొకరు సద్కయ్యులను పరిశ్రయులను కూడా అనుకునిచున్నప్పుడు వారు ఎలాగో సీమోనును పేతురును కూడా నువ్వు మనుష్య కుమారుడు అని యేసుక్రీస్తు అని వారికి చెప్పాను. అందుకు యేసు సీమోను, బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచరని చెప్పాను. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను మీతో చెప్పుచున్నాను. ఏంటండి? పేతురుతో అనుచున్నాడు, ఈ బండ మీద నేను సంఘమును కట్టుచున్నాను, పాతాళలోక ద్వారమును ఎదుట నిలువబడి నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని సంబంధించుతువో అది పరలోకమందున్న బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఏంటండి? యేసుక్రీస్తు వారు పేతురుకి చెప్పుచున్నాడు, ఈ కొండ మీద నేను సంఘమును కట్టుచున్నాను, దాని తాళం చెవులు నీకు ఇస్తున్నాను, అది పాతాళలోకపు ద్వారములను తెరుచును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేవని నేను నీతో చెప్పు. పాతాళలోకపు ద్వారములు ఈ సంఘము ముందు నీకు నిలువలేవని చెప్పుచున్నాడు. పాతాళలోకపు నీకు ఇచ్చేది, పాతాళలోకపు తాళం చెవులు నీకు ఇచ్చేదను, పరలోకం యొక్క తాళపు చెవులు ఇచ్చేదను అని చెప్పుచున్నాడు. కానీ పరలోకపు తాళపు చెవులు ఎదుట పాతాళలోకపు తాళపు చెవులు ఎంత మాత్రమును కూడా నిలవలేవని చెప్పుచున్నానని మనం కూడా అలాగే గ్రహించాలి. మనం వారికే కాదు, వారు చెప్పిన బోధ మనం ఇప్పుడు పాటిస్తున్నాం. మన ఎదురు వచ్చి యేసుక్రీస్తు వారు బోధించలేరు కదా. ఇదంతా 2000 సంవత్సరముల కిందట జరిగినది. ఇది బైబిల్లో రాస్తారు. దీనిని మనము ఒక ఉదాహరణగా అలాగే చెప్పుకుంటూ వెళుతున్నాం. దీనిని బట్టి దేవుడు కూడా మనకు తీర్పు తీరుస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీర్చు కాలము ఒకటి ఉన్నది. అప్పుడు మనము మారు మనసును పొంది ఉండాలి. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని సంబంధివో అది పరలోకమందును బంధింపబడు, భూలోకమందు దేనిని విప్పిదువో అది పరలోకమందున్న నీవు విప్పబడునని అతనితో చెప్పాను. ఏంటని? భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో పరలోకమందు విప్పబడునని, దేనినైతే విప్పుతావో భూలోకంలో నీకు పరలోకంలో కూడా దానినందునే విప్పబడునని చెప్పుచున్నాడు. అట్టు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. ఏంటంటే ఈయన యేసుక్రీస్తు వారని ఎవరికి కూడా ఈ భూలోకంలో చెప్పవద్దని ఖండితంగా ఆజ్ఞాపించాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట ఆంగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఏంటదండి? ఏమనుచున్నాడు? అప్పటి నుండి యెరూషలేము వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేకమంది చేతను హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట ఆంగత్యమని చెప్పుచున్నాడు. అప్పుడు పేతురు ఏమనుచున్నాడు? ప్రభువా, అది నీకు దూరమగును గాక అని సాగిలపడి అడుగుచున్నాడు. అది నీకు దూరమవును గాక అని గద్దిస్తున్నాడు. ఎందువలన? పేతురు వలనే కదా యేసుక్రీస్తు వారు అప్పగింపబడి ఉంటారని యేసుక్రీస్తు వారికి తెలిసినా కూడా పేతురు ఎదుట అలాగూ చెప్పుచున్నాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులు
తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఎవరినండి? పేతురు వంక చూసి ఏమనుచున్నారు యేసుక్రీస్తు వారు? సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగత్యమే చూచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపులను నీవు చూడటలేదని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులు చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలని. ఏంటండి? ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఏ శిష్యులైతే వెంబడిస్తారో తనను తాను తగ్గించుకుని యేసుక్రీస్తు వారి వెంట ఆయన సిలువని ఎత్తుకుని వెంబడించవలెనని చెప్పుచున్నాడు. తన ప్రాణమును రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును, దాని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. ఏంటండి? మనము ఎదుటి వాళ్ళు ఏమైపోయినా సరే మనకు అనవసరం. నేను బాగుంటే సరిపోతుంది, నా కుటుంబం బాగుంటే సరిపోతుంది, నా పిల్లలు బాగుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఎదుటివారిని ఎంత మోసం చేస్తున్నాము మనం ఎదుటివారి నుంచి మనం ఏమీ ఆశిస్తున్నాము అని ఎవరు కూడా ఆలోచించే విధానంలో లేరు. పేతురును కూడా అలాగనే ఉన్నాడు. ఏమని? తన మనుషుల కోసం ఆలోచిస్తున్నాడు కానీ దేవుని సంగతులను కానీ దేవుని గూర్చి కూడా ఎంత మాత్రమును కూడా ఆలోచించట్లేదు. దేవుని ఎడల ఎలా ఉండాలి, ఈ వాక్యము దేవుడే చెప్పుచున్నాడేమో, ఈ సంగతులు దేవుడు బయలుపరుస్తున్నాడేమో, లేకపోతే దేవుడు కనుపరుస్తున్నాడేమో అనే ఆలోచన విధానమును కలిగి లేడు. ఏమని? సాతానా, నా వెనుకకు పొమ్ము అని అనుచున్నాడు. యేసుక్రీస్తు వారి సిలువ ఎవరైతే ఎత్తుకుని యేసుక్రీస్తు వారి శిష్యులు ఎవరైతే వెంబడిస్తారో వారు ఏమనుచున్నాడు? ఈ మనుషులను ఉపేక్షించు కాదు, వారు రక్షింపబడునని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తుని సిలువను ఎత్తుకుని వెంబడించుటలా రక్షింపబడునని చెప్పుచున్నాడు. ఆయన వెంబడి ఉపేక్షించమని చెప్పుచున్నాడు. సిలువనెత్తుకుని నన్ను వెంబడించుడని చెప్పుచున్నాడు. తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకుని. మనము చాలామంది కూడా అయిపోయి ఏదైనా వస్తే చాలు, అయిపోయి చచ్చిపోతానేమో, నాకు ఏదో అయిపోతుంది అని భయపడిపోతూ ఉంటారు. మన భయమే మనల్ని కృంగతీస్తుంది. మన భయమే మనల్ని కృంగతీస్తాం. మన భయమే మన రోగమును కూడా ఎక్కువ చేస్తుంది. ఎప్పుడైతే మనం దేని మీద ఆశపడి ఉంటామో దేవుడు దానినే తీసుకుంటానని చెప్పి. ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. స్తుతించుము అని అంటే బ్రతుకును కదా, సుఖించుము అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? వచ్చి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును నేను తీసుకుంటున్నాను, ఈ ధనము ఇదంతా కూడా ఏమైపోను, ఇదంతా కూడా ఎక్కడికి పోవునని దేవుడు ఆ రాత్రే తన ప్రాణమును తీసుకొని ఉన్నాడు. అదే స్తుతించుము అని అంటే నిజంగా సజీవుడు అవుదేమో కదా, భూమి మీద బ్రతుకునేమో కదా. ప్రతి ఒక్కరమును కూడా మనం దేనినైతే చాలామంది అంటారు, నేను దేని మీద అయితే ఆశ పెంచుకుంటానో అదే నాకు దూరం అయిపోతూ ఉంటుంది, ఏదైతే నాకు కావాలనుకుంటానో అదే దూరం అయిపోతూ ఉంటుంది. తన ప్రాణమును కొరకు ఎదురు చూసేవాడు తన ప్రాణమును పోగొట్టుకునేనని దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తను కలిగి ఉండాలి, మనం ఇంకెంత ఎలా ఉండాలంటారు? తన ప్రాణమును రక్షించుకునివాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు ప్రసంగం చేస్తున్నారు, ఒక బోధ చేస్తున్నారు, మన స్వార్థం కొద్ది చేస్తే అదేమవుతుంది? అది ఎంత మాత్రమును కూడా నా కొరకు నా కుటుంబం కోసం చేస్తున్నారు. అదే నిజముగా బోధించమని చెప్పుచున్నాడు, నిజముగా రక్షణ పొందమని చెప్పుచున్నాడు, నిజముగా బోధ చేయమని సూటిగా బోధించండి అని చెప్పుచున్నాడు. వేషధారుల వలె కాదు, నీతిమంతులుగా పరిశుద్ధాత్మను కలిగి మీరు ప్రసంగం చేయండి అని వాక్యంలో ఉన్నది మాత్రమే బోధించమన్నాడు కానీ బయటది బోధించమని చెప్పలేదు. ఎవరికి కూడా దేవుని వాక్యమును సూటిగానే బోధించమని అన్నాడు. అలాంటినప్పుడు మనం ఒకవేళ చెప్పుచున్నాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బోధకుడు పరిచయకుడు కూడా ప్రతి ఒక్కరును కూడా మనం చెప్పుచున్నాం అన్నప్పుడు దేవుని మీద భారం వేసి ఎదరికి వెళ్ళాలి. ఎంతోమంది ఎన్నో కొన్ని అనుకుంటారు కానీ వారందరికీ కూడా దేవుడే శిక్షిస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ కూడా దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. ఎప్పుడు చెప్పినా చాటుని చెప్పినా లేకపోతే ఎక్కడ చెప్పినాను కూడా ప్రతి ఒక్కరును కూడా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. ఒకవేళ మనకు వినిపించకపోవచ్చు, ఒకవేళ మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం సాటు మరుగైనది లేదు కదా. దేవునికి సమస్తమును తెలుసు, దేవుడు సమస్తమును చూస్తున్నాడు, కన్నురెప్ప పాటున చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవునికి భయపడాలి, మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉండాలి. మనం చేసిన తప్పులను బట్టే, మనం చేసిన క్రియలను బట్టే మనలను దేవుడు మనం చేసిన క్రియలే, మనం చేసిన పాపాలే తిరిగి మనకి వస్తూ ఉంటాయి, మన పిల్లలకి తగులుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. పెద్దలు చెప్పిన మాటలు ఊరికినే పోవు కదండి. అలాగనే మనము కూడా మన ప్రాణం కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు దానిని
తీసుకుని అదే యేసు వైపు వెంబడించి మనం దేవుడిచ్చిన ఆయుష్ ఇది, దేవుడిచ్చినది దేవుడే తీసుకుంటున్నాడు అని అనుకుంటే మనము దానిని ఇంకో కొంతకాలము బ్రతకొచ్చేమో దేవుడు అలాగే చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనము దేవుని ఎడల ఇంకెంత నమ్మకమును కలిగి ఉండాలి. మనము దేని మీద అయితే ఆశపడుచున్నామో దానినే తీసివేస్తాం. దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా ఆశించకూడదు. మన ప్రాణమునేంటి, మన బిడ్డలనేంటి, ప్రతి ఒక్కరిని కూడా చాలామంది బిడ్డలు చాలా ప్రేమిస్తూ ఉంటారు. అలాంటినప్పుడు నేను ఇచ్చినది దాని మీద ఎంత ఆశ పెంచుకుంటున్నావని దేవుడు కూడా అసూయ ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాంటినప్పుడు ఏమంచు, నేను ఇచ్చిన దాని మీద నీకెంత ఆశ అయితే నాకెంత ఆశ ఉంటుంది అని దేవుడు కూడా అసూయ పడతాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమను ప్రాణమును పోగొట్టుకునుట కంటే తనకి ప్రయోజనము. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇవ్వగలడు? ఏంటండి, తన ప్రాణము ఇవ్వగలదు అంటారా? ఇవ్వలేం కదా. ఏదైనా వస్తువు పోయిందనుకో కొనుక్కొచ్చి ఇస్తాం, లేకపోతే ఏదైనా ఇరుకుపోయిందనుకో ఏదో అతికించిస్తాం. కానీ ప్రాణంగా మనం తేలేం కదండి. ఇయ్యగలడా? మనుష్య కుమారుడు తన మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఏంటంటే మనిషి కుమారుడు త్వరలో రాబోచున్నాడు. తండ్రి మహిమ గలవాడు తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఎవరి క్రియలు వానికే అప్పగించునని చెప్పుచున్నాడు. మనం చేసిన క్రియలు మనకే అప్పగించి, మనం చేసిన పాపాలు భూమి మీద చెల్లించి వెళ్ళాలి. ఒకవేళ చాటించేశానని ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి తెలుసు కదా. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా సాధ్యమే దేవునికి చాటు మరుగు అయినది. మనం చేసిన క్రియలే మనకి ప్రతిఫలముగా వస్తాయని చెప్పుచున్నాడు. ఎక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమనుచున్నానండి? దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఆయన మరణము వరకు కూడా రుచి చూడడని నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఎక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పు. ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా ఆ జన సమూహంలో కొందరు యేసుక్రీస్తు వారు తిరిగి లేచేంత వరకు కూడా మరణము చూడాలని చెప్పుచున్నాడు. మనకి సాధ్యమంటారా? అది ఈ రోజుల్లో ఎప్పుడు ఎలాగో ఉంది. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారో లేదో, వచ్చేంత వరకు కూడా ఎవరికి కూడా ఆశ లేదు. వచ్చేంత వరకు కూడా ఎవరును కూడా భయంగా ఉన్నారు. ప్రతి ఒక్కరమును కూడా దేని కొరకు ఎదురు చూడాలి? యేసుక్రీస్తు వారు కొరకు ఎదురు చూడాలి. మనం దేనిని అయితే ఆశిస్తామో దేవుడు దానినే దూరం చేస్తాడు. ఎప్పుడు కూడా దేని మీద కూడా అక్కడ ఆశించకూడదు. దేవుని రాజ్యము సమీపంలో ఉన్నదని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసులు కలిగి ఉండండి. ఇలాగే చెప్తారు, ఇలాగే వీళ్ళకి ఏం పని లేదని అనుకుంటూ కొంతమంది అనుకుంటారు. ఎన్నో ప్రసంగాలు వింటారు, ఎన్నో చేస్తారు. కానీ మనలో నిరీక్షణ అనేది లేనిదే, విశ్వాసం లేనిదే మనం ఏమాత్రమును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. నిజమైన మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా బుద్ధి కలిగిన కన్యకల వల్లే ఉంటున్నామా, బుద్ధి లేని కన్యకల వల్లే ఉంటున్నామా? మనం ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎక్కడ ఎలా ఉంటున్నాం అనేది ఎప్పుడైనా చూడండి. మనము ఈ లోకపు వైపు చూస్తున్నామా, దేవుని వైపు చూస్తున్నామా? మనము ఎలా చూస్తున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఎంతవరకు ఉంటున్నాం, ఏంటి, మన దేవుని ఎడల నమ్మకం ఎలా ఉన్నది, దేవుని ఎడల మన విశ్వాసం ఎంతవరకు ఉన్నది? లేకపోతే నా తోటి వారితో బట్ట కోసము, గుడ్డ కోసము, తిండి కోసము పోటీ పడుతున్నానా, లేకపోతే దేవుని వాక్యంలో పోటీ పడుతున్నానా? నేను పోటీ తత్వం కూడా అది ఒక్కొక్కరు ఈర్ష పడుతూ ఉంటారు. దేవుని వాక్యం చదివినప్పుడు ఎవరికైనా సరే వాళ్ళే కానీ నేను కూడా చదవకూడదా అని అనుకుని ఉంటారు. కానీ కొంతమంది దాన్ని చూసి ఎక్కిరించేవారు కూడా ఉంటారు. వాళ్ళు అలాంటి మాటలకి దేవుడే శిక్ష విధిస్తాడు. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఒకవేళ రాలేదనుకో వారిని ప్రోత్సహించాలి. ఒకవేళ చదవటం రాలేదనుకో, అమ్మ ఇలా కదా అలా చదవాలి అని ప్రోత్సహించాలి. అంతేగాని అక్కడితోటి ఆబ్జెక్ట్ చేయకూడదు. అది దేవునికి లెక్క అప్పగించుకోవాలి. అది నీ స్వార్థం అవుతుంది. అది నీ ప్రవర్తన అలాంటిదని ఎదుటి వారికి తెలుస్తుంది. మనం అలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలి. కొంతమంది కూడా నిశ్చయముగా చూదురు, దేవుని రాజ్యము చూస్తారని చెప్పుచున్నాడు. దేవుని రాజ్యం ఒకసారి రాదు కదండి, అలా కొంచెంగా అంతరించిపోతూ ఉంటుంది తప్ప. కానీ దేవుని రాజ్యము ఎప్పుడు కూడా లోకమంతయు కూడా ఒక్కసారే అంతరించిపోతుందని దేవుడు ఎక్కడా చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పలేదు.
దేవుడు ఏమని కొంచెం కొంచెంగా అంతరించిపోతుందని ఎక్కడైతే పాపం ఎక్కువగా విస్తరింపబడుచున్నదో అక్కడ కొట్టుకుపోచుంటుంది. ఎక్కడ ఉందంటే మనం నీతిమంతులమని కాదు, మనలోనే ఉన్నారు. కానీ ప్రార్థనా జీవితంను కలిగి ఉండాలి ప్రతి ఒక్కరమును కూడా. వాక్యమునకు ప్రార్థనా శక్తి చాలా శక్తివంతమైనది. ప్రార్థన లేని జీవితం కూడా అది వ్యర్థమైన జీవితము. మనం చాలామంది ఉంటారు, దేవుడా 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 అని పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా పరలోక రాజ్యము ప్రవేశించలేరు. కానీ మన హృదయమును చాలామంది పైకి చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళ హృదయం మోసకరముగా ఉంటుంది. పైకి భక్తి పరులమని చెప్పుకుంటారు, కానీ లోపలంతా కూడా కుళ్ళు పట్టి ఉంటుంది. అలాంటి ప్రవర్తనను కలిగి ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా వ్యర్థముగానే ఉండకూడదు. ఎప్పుడూ కూడా తెల్ల కాగితం వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉండాలి ప్రతి ఒక్కరమును కూడా. దేవుని వాక్యంలో మాత్రం బయట ఎలాగున్నా దేవుని వాక్యంలో స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉండాలి. మన మారు మనసు అనే జీవితమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును లోబడి ఉండాలి. ప్రార్థనను విడవకూడదు. మన కుటుంబం కోసం కానీ ప్రతి ఒక్కరి కోసము చేసుకోవాలి. మనం రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి, ప్రతి ఒక్కరిని కూడా మారు మనసును కలిగి ఉండమని చెప్పాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుని మాటనకు వాక్యమునకు లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. స్తుతులకు ఆశీనుడైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతా కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటుండగా శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్నారు ప్రభా, వారి అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారిని కూడా దీవించమని, వారికి సురక్షితంగా వెళ్ళేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా వారి మెడికల్ అంతట్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రభా, నీ గొప్పగల దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నాయన ఏ పాటి వారు నాయన ప్రభ, నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభ, శక్తి గలవారు నాయన ప్రభ, నీ శక్తిని మాకు ప్రసాదించమని అడుగుచున్నాం ప్రభ. నీ పరిశుద్ధాత్మ మా పైన కుమ్మరించమని అడుగుచున్నాము నాయన ప్రభ. బస్సులో వెలిచినటు వారిని, హెలికాప్టర్లో వెలిచినటు వారిని, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బళ్ళ మీద నాయన ప్రభ, సైకిల్ మీద వెలిచినటు వారిని వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. హాస్పిటల్లో నాయన ప్రభ అనారోగ్యంతో ఉన్నారు ప్రభ, వారిని ప్రభ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. జ్వరముతో బాధపడుచున్నారు ప్రభ, వారి జ్వరములను తగ్గించుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను నీకే వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను ప్రభ, ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీలో, ఇంటర్లో చదివిన బిడ్డలందరికీ నాయన ప్రభ నీ తోడు, నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క బిడ్డని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ, వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. వెధవరాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనరాళ్ళని, బాలికలని, బాలింతలని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకి సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఆపరేషన్ చేయించుకున్న వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. వధువు కోసం, వరుడు కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా ప్రభ వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని, మా దేశమునని పరిపాలించుచున్న వారిని ప్రభ, గవర్నర్ని, ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. బీపీ, షుగర్లతో బాధపడుచున్న వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభ, ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పేరుని, ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరునట్లు మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.